ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 12, 2025. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరుకుతనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్. దేవుడిచ్చే పవిత్ర శక్తి మనలో పిరికితనాన్ని కాదు కానీ శక్తిని, ప్రేమను, మంచి వివేచనను పుట్టిస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సరైన దాన్ని ధైర్యంగా చేయడానికి దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయగలడు. మనలో ఎవ్వరూ పిరికితనానికి లొంగిపోకూడదు దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తికి అలాంటి భయం ఉంటే అతను దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయడానికి వెనకాడతాడు. పిరికితనాన్ని లేదా భయాన్ని పోగొట్టుకోవడానికి దేవుడిచ్చే 3 లక్షణాల గురించి ఈ వచనం మాట్లాడుతుంది. శక్తి. ప్రమాదకరమైన శత్రువులు, పరిస్థితులు ఎదురైన క్రైస్తవులు ధైర్యంగా దేవుని సేవించగలిగారు. వాళ్ళు భయంతో ముడుచుకుపోయి వెనుకడుగేయలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చూసినట్లయితే ఇది ఎలా సాధ్యమైందో మనకు తెలుస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం? కారణం పౌలు చెప్పిన ఈ మాటలో ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎలాంటి సవాళ్ళనైనా దాటడానికి తనను ఆరాధించే వాళ్లకు దేవుడు అసాధారణ శక్తి ఇవ్వగలడు. ప్రేమ. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ధైర్యంగా సరైన దాని పక్షాన నిలబడతాడు. అలాగే అతనికి తోటి వాళ్ళ మీద కూడా ప్రేమ ఉన్నప్పుడు వ్యతిరేకత లేదా ప్రమాదాలు ఎదురైనా తన అవసరాల కన్నా తోటి వాళ్ళ అవసరాలను ఎక్కువగా పట్టించుకుంటాడు. ఇంకా మంచి వివేచన. బైబిల్లో మంచి వివేచన అనే మాట బైబిల్ మీద ఆధారపడి తెలివైన నిర్ణయాలు తీసుకునే ఒక క్రైస్తవుడి సామర్థ్యాన్ని సూచిస్తుంది. మంచి వివేచన గల వ్యక్తి కష్టమైన పరిస్థితులు ఎదురైనా స్పష్టంగా అలాగే సరిగ్గా ఆలోచిస్తాడు. అతని విషయాలను దేవుని వైపు నుండి చూస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాల కన్నా దేవునితో తనకున్న స్నేహమే ముఖ్యమని అతనికి తెలుసు కాబట్టి. ఈ 2వ తిమోతి పుస్తకం అపోస్తలుడైన పౌలు తన ప్రియ స్నేహితుడు, తోటి పనివాడు అయిన తిమోతికి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో పౌలు యవనుడైన తిమోతిని పరిచర్యలో కష్టపడి పనిచేస్తూ ఉండమని ప్రేమగా ప్రోత్సహిస్తూ ఉన్నాడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. తిమోతి కాస్త బిడియస్తుడై ఉంటాడు. దానివల్ల అతను క్రైస్తవ సంఘంలో చేయాల్సినవన్నీ చేయడానికి బహుశా వెనకాడుంటాడు. అయితే తిమోతి ఒక ప్రత్యేక వరాన్ని, అంటే సంఘంలో ఒక ప్రత్యేక సేవా అవకాశాన్ని పొందాడని పౌలు అతనికి గుర్తు చేశాడు. సంఘ పర్యవేక్షకునిగా తన అధికారాన్ని ఉపయోగించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, అలాగే విశ్వాసం కోసం కష్టాలను సహించే విషయంలో వెనకాడొద్దని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. ఈ మాటల్లో మొదట్లో తిమోతి కోసమే రాసిన అవి దేవుణ్ణి సేవించాలనుకుంటున్న నేటి క్రైస్తవులందరికీ, అంటే మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తాయి. క్రైస్తవులకు ఎలాంటి కష్టం ఎదురైనా దేవుని సేవ ఆపకుండా ఉండడానికి కావలసిన సహాయం ఆయన చేస్తాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించినట్లయితే ఆయన కృప మనకి ఎప్పుడూ తోడుంటుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అంతా దీవించునుగాక. ఆమేన్.